కాలం నుండి చూస్తూనే ఉన్నాం. ఈ రైతు అనేవాడి గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యవస్థలో మాట్లాడేది ఎవరో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మాట్లాడేది రాజకీయ నాయకులు. అధికారం ఉండని, ప్రతిపక్షం ఉండని మాట్లాడుతూ ఉంటారు రైతుల గురించి. ఎక్కడా ఫలితం దక్కింది ఎక్కడా లేదు. ఇంకో వ్యవస్థ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడటమే కాదు, వాళ్ళపై సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటారు వాళ్ళని. సినిమాలు తీస్తూ రైతు అనేవాడే రాజు, గొప్పగా సినిమాలు తీస్తూ ఉంటారు. రైతుని పొగిడిస్తూ మాట్లాడుతూ సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఎందుకు తీస్తారో తెలుసా? ఆ రైతు గురించి సినిమాలు తీస్తే ఈ దేశంలో ఎక్కువగా ఉన్నది రైతులు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళ సినిమాలు చూడాలి కదా, అందుకే తీస్తూ ఉంటారు. గొప్పగా సినిమాలు తీస్తూ ఉంటే ఆ రైతు అనేవాడు ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటాడు. ఆ రైతుకి ఎక్కడ మంచి జరుగుతుందా, ఎక్కడ మంచి జరుగుతుందా, మా గురించి సినిమాలు తీస్తున్నారు కదా, ఒక్కసారి పోయి సినిమా చూస్తామని పోయి సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తూ ఉంటారు. కానీ బాగుపడేది మాత్రం సినిమా ఇండస్ట్రీ వాడు బాగుపడుతుండు, కానీ రైతు ఎక్కడా బాగుపడుతుండా? బాగుపడట్లేదు. సినిమా వాళ్ళు అయిపోయినాయి. రాజకీయ నాయకులు ఎలక్షన్లు వస్తాయి, 5 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్లు. అప్పుడు స్టార్ట్ అయ్యే ముందు రాజకీయ నాయకులు హామీల పథకాలను పెడుతూ ఉంటారు. ఎక్కువగా రైతుల గురించి మీకు ఇలా వస్తుంది, రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఆశ కొద్దీ వేస్తూ ఉంటారు. కుక్కకి గిట్లా బిస్కెట్ ఎట్లా వేస్తే ఎట్లా వస్తుందో ఆ విధంగా రైతులకి ఇలా ఇసిరేస్తూ ఉంటారు. కానీ రైతుకి ఎక్కడ న్యాయం జరగలే. రైతు పండించిన దగ్గర, పంట పండించిన దగ్గర గిట్టుబాటు ధర కానీ ఎక్కడ మందులు తీసుకొని ఫెర్టిలైజర్ మందులు కొట్టిన, స్ప్రే మందులు కొట్టిన కాడ ఎక్కడన్నా న్యాయం జరిగిందా అంటే ఎక్కడ జరగలే. వాళ్ళు ఇచ్చే హామీలు ఓన్లీ వినటానికి మాత్రమే. మేము వేసిన ఓటు గుర్తు రాలేదా ప్రభుత్వానికి నేను అడుగుతున్నా. ఎందుకు ఈ ప్రభుత్వాలు కానీ జనాలు కానీ మమ్మల్ని ఎందుకు ఈ వ్యవస్థ ఇలా చేస్తుంది? రైతుల్ని కన్నీరు మున్నీరు చేసుకొని రైతు అనేవాడు పంటను పండిస్తూ నాశనానికి గురైనా కానీ ఆ పంటను వదులుకోకుండా పంటలు పండిస్తూ ఉంటాడు. కానీ రైతుని ఏనాడు కూడా గుర్తించని ప్రభుత్వాలు ఎందుకు? అసెంబ్లీలో మొన్న మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు చక్కగా వివరించాడు. అలాంటి వివరించే ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు రాలే అసెంబ్లీలో. రైతుకి పొల్లు పోకుండా రోడ్లు కానీ పండించిన పంటకి ప్రతి ఒక్క దానికి కూడా సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రశ్నించిన ఏకైక అసెంబ్లీలో శంకర్ గారు. అలా ఉన్నారా ఎవరైనా? అలా ఉండి మాకు మంచి చేయండి, పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర ఇవ్వండి. ఈ వీడియో ద్వారా నేను ఈ ప్రభుత్వానికి విన్నపిస్తున్నా, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మేము పండించిన పంటకు వర్షాలు వానలు